ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కాదు. మీరు పొందుతున్న మేలులను, అలానే మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రభును స్తుతిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు మా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 15th స్టాంజా, 50వ కీర్తన 15వ చరణం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచెదవు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు మనకు సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను విడిపించదను. మానవ జీవితంలో మనం ఎదుర్కొనే అనేక పరిస్థితులు మనలను బంధకముల వలె బంధించి ఏమాత్రము ఈ జీవితము సంతోషకరంగాను, ఆనందదాయకంగాను, క్షేమముగాను లేనట్లుగానే మనం జీవితంలో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితి నుండి విడుదల కొరకు మీరు కనిపెడుతున్నారా? ప్రతిదినం దుఃఖంతో, బాధతో మీరు వెళ్ళబుచ్చుతూ నిశ్చయముగా ఈ పరిస్థితుల్లో మార్పును మీరు కోరుకుంటున్నారా? అయితే మనం సంపాదించే ధనం, ఆస్తి, అంతస్తులు, మనం కలిగి ఉన్నటువంటి బంధుమిత్రులు, స్నేహితులు, రక్త సంబంధికులు, వీరెవ్వరూ కూడా మనలను మానసికంగా కలుగు చేసేటటువంటి బాధల నుండి, శారీరకంగా ఎదురయ్యేటటువంటి అనారోగ్య సమస్యల నుండి, ఆర్థికంగా మనం ఎదుర్కొనేటటువంటి ఇబ్బందుల నుండి మనకి ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి సహాయం చేయలేరు. కారణం ఏంటంటే అందరూ అదే విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ కేవలం బయటికి మాత్రమే తాము సంతోషం ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నారు. ఏదన్నా సహాయం కోరినప్పుడు మనకు సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలోనే అనేక మంది ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ మన జీవితం ఏ విధముగా ముందుకు కొనసాగాలి? దాని అంతటికి పరిష్కారమే ఈ దినం ప్రభు అంటున్నారు, మీరు బంధింపబడిన బంధకాలు అవి ఎలాంటివైనా ఆయన అంటున్నారు, నేను నిన్ను విడిపించదను. ప్రభువిచ్చు ఈ విడుదల మనం పొందాలంటే పై మాటలో మనం చదివాం కదా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నిజమే, దేవుడు ఉన్నాడని, ఆయన మనల్ని సృజించాడని, మన ప్రతి కష్టాలు ఆయనకు తెలుసని విశ్వాసంతో మనం ఆయన యొద్దకు వచ్చి మనం మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన యందు విశ్వాసంతో మనం చేసిన ప్రార్థన వినే దేవుడు ఆయన మనల్ని విడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే యాక్ట్స్ చాప్టర్ 16 verse 25 and 26. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పౌలు శీలకు ఎదురైనటువంటి ఆపత్కాల సమయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని పరిచర్ల వారు కొనసాగుతూ ఉండగా పుతోను అను దెయ్యం పట్టినటువంటి చిన్నదానికి వారు యేసుక్రీస్తు నామమున ఆమె ఉన్న బంధకములన్నిటి నుంచి ఆమెకు ప్రకటించిన విడుదల కారణము ఆ గ్రామస్తులందరూ కూడా వీరిని భౌతికంగా బంధించి, పుతోను అనే దెయ్యం ఆ చిన్నదానిని మానసికంగా బంధిస్తే సోది చెప్పుటకు ఆమెను వినియోగించుకొనొచ్చు, ఆమె జీవితాన్ని పతనం చేస్తూ ఉంటే ఆమెకు విడుదల ప్రకటించి క్షేమాన్ని కలుగు చేసినటువంటి వీరిని భౌతికంగా ఆ గ్రామస్తులందరూ కూడా బంధించారు, పలు విధములైనటువంటి బాధలకు గురి చేశారు, చెరసాల్లో వేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి వీరు నాడు ఏ విధముగా వారు విడుదల పొందాలో ఎరిగిన వారై దేవునికి వారు ప్రార్థన చేశారు. ప్రార్థించడం మాత్రమే కాదు, ఆ చెరసాల్లో వారు పాటలు పాడి స్తుతించారు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరెను, తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. నిజమే, తమకంటే ముందుగా స్థలమందున్నటువంటి ఖైదీలు కూడా బంధింపబడిన వారిగా ఉన్నారు. వీరి ద్వారా వారి బంధకాలు కూడా తొలగిపోయాయి. అయితే ఆ సమయంలో చెరసాల అధికారి
ఈ సంగతి అంతటిని గమనించి ఆ చెరసాల్లో ఖైదీలందరూ పారిపోయారు అనుకుని అతడు తనను తాను పొడుచుకుని చంపుకోవాలనుకుంటుండగా పౌలు అతనితో నీకు ఏ హాని చేసుకోవద్దు, అందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పడం మనం గమనించగలం. నిజమే, తనకు ఎదురైనటువంటి ఆ పరిస్థితిని బట్టి అతడు మరణానికి అప్పగించుకోవాలని చూస్తూ ఉన్నటువంటి అతనికి కూడా మరణాపాయం నుండి దేవుడు విడుదల ఇవ్వటం ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, బంధకములు అవి ఎలాంటివైనా విడిపించేది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే గనుక ఆయనకు మొరపెట్టండి. ఆయన మిమ్మల్ని విడిపించలేని స్థితి అంటూ లోకములో ఏదీ లేదు. ఆయనే సర్వశక్తిమంతుడు. ఈ దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదల్లో ఉన్నవారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఎంతమంది అయితే తమ జీవితంలో పొంది ఉన్నారో, గడిచిన కాలాల్లో వారికి కలిగిన బంధకాలు ఏవైతే ఈ నూతన సంవత్సరంలో ఇంకనూ కొనసాగుతూ ఉన్నాయో వాటన్నిటి నుంచి ఈ దినమే వారికి విడుదల కలుగునుగాక. సంతోష సమాధానాలతో కూడిన దినాలని బిడ్డలకు దయచేయండి. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రతి విధమైన బాధల నుండి విడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అయితే మీరు పొందనీళ్ళు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచడం నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.